కళ్యాణోత్సవం నిర్వహించే అర్చక వరేణ్యులు అలాగే కార్యక్రమ నిర్వాహకులు నుంచి దయచేసి మిగతా వారు సహకరించవలసిందిగా కోరుతున్నాం. కళ్యాణ ఉత్సవానికి అర్చక వరేణ్యులు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. దయచేసి అర్చక స్వాములు వారి బృందం తప్ప మిగిలిన వారు సహకరించవలసిందిగా కోరుతున్నాం. వరాహ నరహరి జ్వాలా నరహరి వేదికపై యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు, మరోవైపు ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు, ఇంకోవైపు తమిళనాడు వేలూరు శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు అద్భుత కార్యక్రమాలకు విశేష కైంకర్యాలకు నెలవుగా మారుతోంది. భక్తి కోటి దీపోత్సవం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక తరంగం వెళ్లి విరుస్తోంది. వేదికపై ఆసీనులై ఉన్నారు యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు. కళ్యాణ ఉత్సవానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. దివ్య భవ్య కళ్యాణోత్సవాన్ని కరుణారా వీక్షించే అద్భుత అవకాశం భక్తి కోటి దీపోత్సవం ద్వారా మనకు లభిస్తోంది. సింహగిరీశ లక్ష్మీ నరహరి లీలా మానుష మహిమ స్వరూప మహామహిమ. వేదికపై యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి వారు ఆశీర్లై ఉన్నారు. అలాగే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి వారు. వారికి మీ కరతాళ ధ్వనులతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామికి, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారికి ఇంకా గట్టిగా మీ కరతాళ ధ్వనులతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారికి, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారికి. శ్రీ మధుసూదన మాధవదేవ ఆశ్రితలోల భీకర రూప భక్తవత్సల భాగ్యశీతల నిత్య నిర్మల సింహాచలేశ పురాణ పురుష పుణ్యస్వరూప నీలాద్రివాస నిత్య నిర్మల కృతయుగ వరద దుష్ట సంహార శిష్ట పోషక శ్రిత జన పోష కష్ట నివారణ శిష్ట పాలక వజ్ర నఖధర తీక్షణ దంష్ట్ర మత్స్యకూర్మ వరాహ నృసింహ లక్ష్మీ నృసింహ జ్వాలా నృసింహ వామన రూప బలరామానుజ బౌద్ధ కల్కిధర భీకర వేష
పరిపాలక దారిద్ర్యనాశ ధర్మ సంస్థాపక దశవిధ రూప అసురమర్దన ఆశ్రిత మరి పాలన కాసేపట్లోనే యాదాద్రి కరుణా ధర్మపురి సాగర లక్ష్మీ నరసింహుల కళ్యాణోత్సవాన్ని మనం వేదిక పైన జరుపుకోబోతున్నాం. ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై కార్తీక మాస వైభవాన్ని లక్ష్మీ వల్లభ లక్షణమూర్తి లావణ్య భక్తులందరూ కూడా కోటి దీపోత్సవ వేదిక వైపు భక్తిపూర్వకంగా చూస్తూ ఉండండి. యాదాద్రి వెళితే మాత్రమే మనం యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామిని చూడగలం. అలాగే ధర్మపురి వెళితే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామిని మాత్రమే చూడగలం. కానీ ఇద్దరు నరసింహులను కోటి దీపోత్సవ వేదిక మీద ఒకేసారి చూడడం, అలాగే ఆ దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాన్ని కనులారా వీక్షించడం అనంత కోటి పుణ్యఫలం. అటువంటి అద్భుత అవకాశాన్ని కల్పిస్తోంది భక్తి కోటి దీపోత్సవ వేదిక. శంఖ చక్రధర శ్రాంగ గదాధర విరోధి మర్దన విరాట్ స్వరూప గరుడ వాహన గజరాజ రక్షక ప్రహ్లాద సేవిత ఏక స్వరూప హిరణ్యవర్ణం హరిణీం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు బంగారు కాంతులినుతూ దర్శనమిస్తున్నారు. శ్రీమంతులకైనా సామాన్యులకైనా రాజులకైనా కడు పేదవారికైనా లక్ష్మీ కటాక్షం తప్పనిసరి. స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు దేదీప్యమానంగా మనందరినీ ఆశీర్వదించేందుకు, ఆమె కృపా కటాక్ష వీక్షణాలు మనపై ప్రసరింపచేసేందుకు తమిళనాడు వేలూరు శ్రీపురం నుంచి వేయించేశారు స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు. అలాగే యాదాద్రి నుంచి లక్ష్మీ నృసింహస్వామి వారు, ధర్మపురి నుంచి లక్ష్మీ నృసింహస్వామి వారు వేదిక మీద ఆసీనులై ఉన్నారు. సర్వాలంకార భూషితులై కళ్యాణ ఉత్సవానికి సంసిద్ధంగా మనకు సాక్షాత్కరిస్తున్నారు. కిలోల అపూర్వ స్వర్ణ సౌందర్య రాశి హిరణ్యవర్ణం హరిణీం లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయం శ్రీరంగ ధామేశ్వరి అందరినీ ఆశీర్వదిస్తూ మనకు స్వర్ణ కాంతులతో కనువిందు చేస్తున్నారు. అద్భుత రూప త్రివిక్రమాయ త్రిలోక భీకర చండకోపినే కరాళాయ త్రిలోకాత్మనే ఐశ్వర్యప్రదాయిని శ్రీపురం స్వర్ణ మహాలక్ష్మి అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఆ నారాయణి అమ్మ సాక్షాత్కరిస్తోంది. భక్తి కోటి దీపోత్సవం జరిగినంత వరకు కూడా అమ్మవారు కోటి దీపోత్సవ వేదిక మీద ఆశీర్వదిస్తూ మనకు కనువిందు చేస్తారు. భక్తులే స్వయంగా అమ్మవారికి చక్కగా తులసి తీర్థంతో అభిషేకం చేసుకునే అద్భుత అవకాశం భక్తి కోటి దీపోత్సవం ద్వారా లభించబోతోంది. వేదిక మీద యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి, ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి మనందరికీ కనువిందు చేస్తున్నారు సర్వాలంకార భూషితులై.
ఈనాటి కోటి దీపోత్సవ వేదికపై కార్తీక మాస వైభవాన్ని శ్రీ లక్ష్మీ నృసింహుల కళ్యాణ విశిష్టతను ఆవిష్కరించేందుకు మన ముందుకొచ్చారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ పాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి వారు. వారిని ప్రవచనామూర్తాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. రుద్రావతార మహోగ్ర రూప ఘోర నృసింహ భావగోచర అభయ ప్రదాత భయ నివారణ వాగీ మహాసింహో దివ్యసింహో మహాబలః ఉగ్రసింహో మహాదేవో ఉపేంద్రాచ్ఛాదిలోచన రౌద్రస్తౌరి మహావీర సువిక్రమ పరాక్రమ ఓం నారసింహో నమో నమః. రెండు తెలుగు రాష్ట్రాలలో కొలువుతీరినటువంటి నారసింహులకు ఒక్కసారి నమస్కారం చేసుకుంటూ యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి అలాగే ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి ఒకే వేదికపై వేంచేశారు. వేంచేయడమే కాదు దివ్య భవ్య కళ్యాణ ఉత్సవాన్ని జరిపించుకోబోతున్నారు. ఒక్కసారి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామికి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారికి జయ జయధ్వానాలు తెలుపుకుంటూ కళ్యాణ మహోత్సవాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. మా యాదగిరి గుట్టలు రావాలి, చేతులు పైకెత్తాలి. ఆ గుట్టలు ఇక్కడికి దిగి రావాలి. నరసింహుడు ఆ నరసింహావతారం అంతా ఇక్కడే ఉండాలి. యాదగిరి ధర్మపురి క్షేత్రాలు ఇక్కడే ఉండాలి. మనల్ని ఆశీర్వదించడానికి గట్టిగా చేతులు పైకెత్తి ఆ గోవిందనామాన్ని చెప్పండి. యాదాద్రీశ్వర గోవింద, గట్టిగా ధర్మపురి వాస గోవింద, యాదగిరి నరసింహ గోవింద, లక్ష్మీ నరసింహ గోవింద, ధర్మపురి నరసింహ గోవింద. కృతయుగ వరద దుష్ట సంహార శిష్ట పోషక శ్రిత జన పోష కష్ట నివారణ శిష్ట పాలక వజ్ర నఖధర తీక్షణ దంష్ట్ర వరాహ నృసింహ లక్ష్మీ నృసింహ జ్వాలా నృసింహ వామన రూప బలరామానుజ బౌద్ధ కల్కిధర భీకరవేష శ్రిత పరిపాలక దారిద్ర్యనాశ మమ చ కళ్యాణ మహోత్సవం కర్తుం యోగ్యతా సిద్ధ్యమనుగృహ్ణంతు భవంతః. ఓం అనిహవం పరిహవం పరివాదం పరిక్షపం దుస్వప్నం దురితం తద్విషద్వోదిశామ్యాం అనహోతం పరిహోతకం శకునే దిశాగుణం
మృగస్య కృతమర్చయా తద్విషజ్యోతిషామ్యహం ఆరాత్తే అగ్నిరస్వారాత్ పరశురస్తుతే శివాదే ద్వారివర్షతో వనస్పతే నమస్య కృత్సతే రుద్రాయ నమో రుద్రాయ చ కృత్సతే గోష్ఠమసి నమస్తే అస్తు మామాయ వందే మామాయ వందే ఉద్గాదేవ శక్నే సామరాయ చ బ్రహ్మరుద్రయ సమనే శుభముదే స్వస్తి నస్య గుణే అస్తు ప్రతినః సుమనా దేవత్సో విహవే స్వస్తు వయం దేవానాస్తవం పురేమ అక్షరన్నమత్తాం ప్రతిదత్తనస్తక్షయా చక్షేణ పురనాదేవ మమ దేవా విహవే సంతు సర్వ ఇంద్రావంతో మరుతో విష్ణురగ్ని మమాంతరిక్షమురుగో మమస్తు నగ్యం వాచప్పవతాం గామేనస్మిన్ వై దేవాద్రవిణమాయ జంతాం మయ్యాసేనస్తు మయ దేవహోదే दैव्या होता रावणजन्त पूर्वेरिष्टास्यामतनुवासु वीरा मह्यं यजन्तु मयानि हत्याकोतिस्तत्यामनसो मे अस्तु एनो मानिगाङ्गतमज्जनाहं विश्वे देवासो हरितोददाने देवेश्वर सर्वे ऋणकृणोत विश्वे देवास यवैरयत्वं महास्मये प्रजया माधरो धर्मारधामत्विजते सोमराजन्न अग्निर्मण्यं प्रसुदन् पुरस्ताददत्तो गोपाः परिपाहिनस्त्वं रक्षञ्जोयन्ति पुनस्ते महिषाः प्रबुधा विरेजतो दाता दानराय पुनस्ते स्तजन्तेरः विधानमभिमानजानो आलमं देव्यमस्मिनो बाब्रहस्पतिर्देवापात् पुरुष्यजानो मयिष्ठन्मयकुं तदस्मिन् हरेरुरोधः पुरुक्षो आत्मया प्रजाये हरियसुरेन्द्रमानो रेरिषो वापराधा కావున భక్తులందరూ కూడా శబ్దాన్ని పాటిస్తూ మనసులో పాంచరాత్రవక్తారం వందే నారాయణం ప్రభం విశ్వక్సేనం తదాతార్చ్యం భరద్వాజం కపింజలం వశిష్ఠాదిమునీన్ వందే పాంచరాత్ర ప్రవర్తకాన్ శుక్లాంబరధరం విష్ణుం చతుర్వర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే యస్య దుర్వక్త్రాజ్ఞా పారిషజ్ఞా పరశతం విఘ్నం నిగ్రంథి సతతం విశ్వక్సేనం తమాశ్రయే లగ్నం సుధినంతదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదేవం స్మరామి యత్ర యోగేశ్వర కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః లక్ష్మీనరసింహస్వామి యాదాద్రి మన ప్రధానమైన క్షేత్రం ఆ స్వామివారి కళ్యాణం ప్రారంభమైంది. శాంతన మంత్రాలు శాంతి మంత్రాలతో ప్రారంభమై ఆ కార్యక్రమం జరుగుతుంది. మీ అందరి చేత ముందుగా యాదాద్రి సంకల్పం చెప్పిస్తారు. నిశ్శబ్దంగా ఆ స్వామివారిని తిలకిస్తూ కళ్యాణాన్ని తిలకిస్తూ ఉండండి. ఆ తదుపరి ధర్మపురి క్షేత్ర సంకల్పం కూడా ఉంటుంది. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్రగదాధరం ఆసీనం దర్శనీయస్తం విశ్వక్సేనం తమాస్తే కర్మారభే పుండరీకాయతాక్షం శంఖచక్రార్జపాణిం భగవానుడి యొక్క సర్వ సైన్యాధ్యక్షుడు ఆ సర్వ సైన్యాధ్యక్షుడైనటువంటి ఆ విశ్వక్సేనుడి యొక్క ఆజ్ఞానుసారంగా స్వామివారిని కళ్యాణ మహోత్సవానికి కోటి దీప ప్రతిఫలన మహోత్సవ వేదికపైకి ఆవాహన చేయడానికి ఆవాహన చేస్తూ
వారు వచ్చి పర్యవేక్షించిన తర్వాతనే ఆ విశ్వక్సేనుడు ఆజ్ఞయించిన తర్వాతనే స్వామివారు కళ్యాణ వైభవాన్ని స్వీకరిస్తారు. శ్రీ వైష్ణవేభ్యో మహాభాగవతేభ్యో పూజకు నమస్కారం కుర్యాత్. దర్భేశ్వాసీనో దర్భాన్ ధారయమానః పవిత్రవాణిః ప్రాణానాయమ్య. ఓం పృథివ్యా కళ్యాణానికి మేఘోర్మో దేవత సుతలం మామూలుగా మన సంకల్పాలన్నీ కూడా మనము అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషిః పరమాత్మా దేవత దేవీ గాయత్రీ ఛంద ప్రాణాయామే వినియోగః. ప్రార్థన చేస్తూ ఏ క్షేత్రంలో ఉన్నామో, ఏ ప్రదేశంలో ఉన్నామో, ఏ పర్వతానికి దగ్గరగా ఉన్నామో అవన్నీ కూడా ఇక్కడ మంత్రోక్తం ద్వారా ప్రయోగింపబడుతూ ఉన్నాయి. మేరు దక్షిణ దిగ్భాగే మేరు పర్వతానికి దక్షిణ దిగ్భాగం ఇది జంబూద్వీపం వైవస్వత మనుమంతరం కలియుగం ప్రథమ పాదం ప్రథమ పక్ష ప్రథమ ప్రాణాయామ కాలం. ఆ ప్రథమ ప్రాణాయామ కాలంలో దుర్ముఖి నామ సంవత్సరం పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం అద్య బ్రహ్మణ శుక్లపక్షం ద్వితీయ వరాహే సర్వసిద్ధి త్రయోదశి వైవస్వతమన్వంతరే కలియుగే రోవాదే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన భగవాన్ షష్ఠివారలో మధ్యే నక్షత్రంలో దుర్ముఖి నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతో కార్తీక మాసే శుక్లపక్షే త్రయోదశ్యాం వాసరః వాసరస్తు వాసరే శుభవాసరే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయ అస్య శ్రీమద్భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య పురుషోత్తమస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం అవతీర్ణస్య శ్రీలక్ష్మీ నృసింహస్వామినః లోక కళ్యాణార్థం సంకల్పిత కళ్యాణ మహోత్సవాంగం స్వస్తి పుణ్యాః వాచన విశ్వక్సేన ఆరాధన మహోత్సవాః నిర్విఘ్నాః నిర్విచ్ఛిన్నాశ్చ భూయాతు భవంతో మహాంతో న గృహ్ణంతు తదంగా నిర్విఘ్న ప్రథమావాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. అందరూ కూడా రాత్రాగమశాస్త్ర దివ్యాగమోక్త ప్రకారేణ సంభావిత ద్రవ్యేణ యదా జ్ఞానదః పూర్వాచార్యానుగ్రహాలో కరిష్యమాణః కళ్యాణ మహోత్సవాంగం స్వస్తి పుణ్యాః వాచనం కరిష్యాలో నిర్విఘ్నమాప్యర్థం విశ్వక్సేన ఆరాధనం కరిష్యే. అందరూ కూడా మీ యొక్క గోత్రం అనుకోండి, అలాగే మీ పేరు, యజమాని యొక్క పేరు, ధర్మపత్ని సమేతస్య భార్య పేరు అనుకోండి. పుత్రస్య యజమానస్య శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సపుత్రకస్య ఉమాదేవి నామధీయాయ సపుత్రిక రచనా నామధీయాయ సహ కుటుంబానాం. అందరూ కూడా అనండి. క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణార్థం లోక కళ్యాణార్థం అతివృష్టి అనావృష్టి రాజబాధాది సర్వోపద్రవ శాంత్యర్థం
సమస్త సమస్త సన్మంగళ సన్మంగళ అవాప్యర్థం అవాప్త్యర్థం మనోవాంఛిత కార్యాణి నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం లోక కళ్యాణార్థం సంకల్పిత కళ్యాణ మహోత్సవాంగం ఆచార్య శ్రీహస్తేన కళ్యాణ మహోత్సవం కరిష్యే అందరూ నమస్కారం చేసుకోండి. ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి శిరస్సు వంచి నమస్కారం చేయండి. గట్టిగా యాదాద్రికి వినబడేటట్టుగా గట్టిగా చెప్పండి. యాదాద్రి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. గట్టిగా ఇంకా ఇంతేనా? మన భక్తి యొక్క శక్తి అంతా చూపించాలి. యాదాద్రీశ్వర గోవింద, యాదాద్రి లక్ష్మీ నరసింహ గోవింద. ఇక ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క సంకల్పాన్ని చెప్పుకుందాం. ఆ ధర్మపురీశ్వరుడికి కూడా నరసింహస్వామి గోవింద చెప్పి ప్రారంభిద్దాం. ధర్మపురి నరసింహ గోవింద, ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద. కళ్యాణ
కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల గవర్నర్ శ్రీ నరసింహన్ దంపతులను వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. ఉభయ రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ గారి దంపతులకు సాదర స్వాగతం పలుకుతోంది కోటి దీపోత్సవ వేదిక. నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే సరయూ తీర విహార సజ్జన ఋషి మందార నారాయణ విశ్వామిత్ర మఖత్ర వివిధ పరాసు చరిత్ర నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల అచ్చత ప్రాచ్యత శ్రీర్వర్చిష్యమాయుష్యమారోగ్యమాయదా శోభమానం మయ్యతే ధాన్యం ధనం పశుం బహుపుత్రలాభం శతసం మత్సరం దీర్ఘమాయు వనమాలేకదేశానంగే శంఖే చక్రే చ నందకే శ్రీమాన్ నారాయణో విష్ణుర్ వాసుదేవోభిరక్షతు జలే రక్షతు వారాహః స్థలే రక్షతు వామనః అటవ్యాన్ నారసింహశ్చ సర్వతః పాదుకే తవ వందే శ్రీ హృదయారవింద మధుపం లోకైక సంరక్షకం బ్రహ్మేంద్రాదిశుభూషితాంధ్రయుగళం దైత్యేంద్ర గర్వాపహం. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు నరసింహులు వేంచేశారు వేదికపైకి. ఉభయ రాష్ట్రాలకి మొట్టమొదటి ప్రథమ వ్యక్తి అయిన వారి పేరు కూడా నరసింహులే. అలాగే లక్ష్మీ నరసింహస్వామి యాదగిరి, ధర్మపురి నరసింహస్వామి, ముగ్గురు నరసింహుల అనుగ్రహం మనకి ఆ దేవదేవుడు నరసింహస్వామి అనుగ్రహం కలుగుతోంది. గట్టిగా చెప్పాలి, యాదగిరి లక్ష్మీ నరసింహ గోవింద, గోవింద ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద, గోవింద. జనార్దనాయ నమః అందరూ కూడా సంకల్పం చెప్పండి. మీ గోత్రాలు, శ్రీకృష్ణాయ నమః. గోత్రము, అదేవిధంగా తమరి ఇంటి పేరు, నామధేయాన్ని, ధర్మపత్ని, అదేవిధంగా తమ పిల్లల పేర్లను ఉచ్చారణ చేసుకోండి. ముందుగా మమ అనుకోండి. సహకుటుంబానాం శ్రీ ధర్మపురి లక్ష్మీ నృసింహ దేవత సంపూర్ణ కరుణ కటాక్ష అనుగ్రహ ఫల ప్రసాదేన మమ ఇహ జన్మని జన్మాంతరేషు జ్ఞానతః అజ్ఞానతః కృతదోష నివారణ అర్థం మమ ఆదిత్యాది నవానాం గ్రహాణం మధ్యే దుష్టస్థానం పరిత్యజ్య శుభస్థాన స్థిత అనుగ్రహ ఫల ప్రసాదేన క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ పరిపూర్ణ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం లక్ష్మీ నృసింహ దేవత సంపూర్ణ అనుగ్రహ ఫల ప్రసాదేన కళ్యాణ పరంపర అభివృద్ధి ద్వారా సుఖేన జీవన సిద్ధ్యర్థం లోక కళ్యాణార్థం కోటి దీపాలంకరణ మహోత్సవ
ఆఖ్యే ఆఖ్యే కర్మణి కర్మణి ఏభిః ఏభిః అర్చక అర్చక బ్రాహ్మణ ద్వారా బ్రాహ్మణ ద్వారా అన్యోన్య అన్యోన్య సహాయేన సహాయేన యథాశక్తి యథాశక్తి ధర్మపురి ధర్మపురి లక్ష్మీ నృసింహ లక్ష్మీ నృసింహ మహాకళ్యాణ మహాకళ్యాణ మహోత్సవం కళ్యాణ సంకల్పం గట్టిగా చెప్పండమ్మా. అహం కరిష్యే. కరిష్యే. ఈ ధర్మపురి కార్యక్రమం లక్ష్మీ నరసింహ గోవింద గోవింద ధర్మపురి లక్ష్మీ నరసింహ గోవింద గోవింద. భారతదేశ చరిత్రలో త్రిమూర్తులు ఉన్నటువంటి క్షేత్రం ఏదైనా ఉందా అంటే ఒక ధర్మపురి మాత్రమే. మనను సృష్టించినటువంటి బ్రహ్మ ఎక్కడ ఆగుపించరు. బ్రహ్మ కరోతు దీర్ఘాయు విష్ణు కరోతు సంపదాం శివ కరోతు కళ్యాణం సర్వత్ర విజయీ భవేతని మనకు ధర్మపురి క్షేత్రమత్యంలో తెలుపబడ్డది. ముందుగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క మహామంటపంలో బ్రహ్మగారు కొలువై ఉన్నారు. ముందుగా బ్రహ్మను దర్శించాలి, పరిపూర్ణమైనటువంటి ఆయుష్, దాంతోపాటు చెడు తలరాతలు ఏదైనా ఉంటే అవి చెదిరిపోవడానికి అవకాశాలు ఉంటాయి. విష్ణు కరోతు సంపదాం సకల సంపత్తులు ప్రసాదించినటువంటి నృసింహుని దర్శించడం ద్వారా స్వయంభూయి సాలగ్రామశిలగా వెలిసినటువంటి ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించడం ద్వారా ఇతరులకు చైతన్యనిచ్చేటువంటి శక్తిని పొందవచ్చు అని చెప్పబడుతున్నది. శివ కరోతు కళ్యాణం. రామచంద్రమూర్తి దండకారణ్యానికి వెళ్తున్నప్పుడు ఈ క్షేత్రంలో పరమశివుణ్ణి ప్రతిష్ఠింపజేసి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొంది యుద్ధంలో జయించాలనే సత్సంకల్పించి ఇసుకను లింగంగా మలచి ప్రతిష్ఠించి ఆయన యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది యుద్ధంలో జయించినటువంటిగా చారిత్రక ఆధారం. ఆ విధంగా పరమశివుడు బోలాశంకరుడు ఆ రామలింగేశ్వరుని యొక్క అనుగ్రహం చేత కళ్యాణ పరంపరాభివృద్ధి పొందవచ్చు అని. అదేవిధంగా ధర్మపురి వస్తే యమపురి లేదు అని ఒక నానుడు ఉంది. ఎక్కడా లేనటువంటి యమధర్మరాజు ఈ క్షేత్రంలో ఊపిస్తుంటారు. మృత్యున్నమామ్యహం అని చెప్పేసి ఏదైతే చెప్పబడ్డదో ఆ విధంగా ముందుగా క్షేత్ర దేవతగా చెప్పబడతారు యమధర్మరాజు. ఆయనకు నమస్కరిస్తూ తదనంతరం లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క దర్శన భాగ్యాన్ని పొందాలి. ఆ విధంగా యమధర్మరాజుకు ఒక దీపాన్ని సమర్పించినట్టయితే సర్వవిధ మృత్యుదోషాలను కూడా నివారణ జరుగుతాయని, సర్వత్ర విజయీ భవేదు, సర్వదా సర్వకాల సర్వావస్థ యందు ఈ త్రిమూర్తులు సదా చల్లగా కాపాడుతారు అని చెప్పేసి తామెల్లరికీ విన్నవిస్తూ ఈ కళ్యాణము లోకానికి హితాన్ని చేకూర్చాలని సత్సంకల్పించి లోక కళ్యాణం కొరకై ఆసేతు సీతాచల పర్యంత వసుంధర వలయ నివాసీనాం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాది వర్ణానాం బ్రహ్మచర్య గార్హస్థ వానప్రస్థ సన్యాస ఆశ్రమావస్థిత సకులాచార ధర్మానుకూల నిత్య కర్మానుష్ఠాన సంభవిత జన్మాంతర సుకృత విశేష చిత్త సంస్కార సంజనిత యమనియమాసర ప్రాణాయామ ప్రత్యాహారణ ధ్యానధారణ సమాధిష్టాంగయోగ నిష్ఠా నిరస్త స్థూల సూక్ష్మకారుణ తనుత్రయాధిష్ఠిత కాయిక వాచిక మానసిక సర్వభావ నివృత్త్యర్థం అనేక జన్మ సహస్రానుభూయమాన ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివృత్తి ద్వారా అఖండానందమయ బ్రహ్మ సాక్షాత్కార సిద్ధ్యర్థం అస్మిన్ భారతదేశే అస్మిన్ గ్రామే దివసదానాం బ్రాహ్మణానాం వేద వేదాంగాది విద్యాధ్యయన్ మంత్రానుష్ఠాన జపహోమార్చన అభిషేక అగ్నిహోత్ర యజ్ఞయాగాది సత్క్రియా ఫల సిద్ధ్యర్థం తత్కులనారీనాం సపద దేవత వ్రత తాత్పర్య తత్వ సిద్ధ్యర్థం పంచేంద్రియ విజయ సిద్ధ్యర్థం గురుదైవ భక్తి పరాయణానాం తత్తదర్చన ఫల ప్రాప్త్యర్థం భారతదేశే శీఘ్రమేవ వాపీ కూపతడాక పరివృష్టక సువృష్టి ద్వారా సర్వసస్య సంపూర్ణ ఫలావాప్యర్థం సకల ప్రాణికులాధార భూత త్రికాల వర్ష ప్రాప్త్యర్థం నానావిధ గుల్మలత మహౌషధి ఫలవృక్షాణం ఫలపుష్ప సమృద్ధ్యర్థం భారత భూభాగ వారణాసి అయోధ్య మధుర హస్తిపుర్యాది ప్రసిద్ధ పుణ్యక్షేత్ర ప్రాచీన దేవాలయ సాహిత్రీకరణ ద్వారా సర్వశత్రుపాయ అర్థం అస్మత్పాలకానాం పరచక్రభయ నివారణార్థం అస్మిన్ దేశే యథా న్యాయ పరిపాలనార్థం కృషివలానాం సమస్త విషకీటకజనిత ఈతి బాధా నివృత్తి ద్వారా సర్వసస్య సంపూర్ణ ఫలావాప్యర్థం ప్రభుత్వ నిర్మిత వైద్య విద్యా వ్యవసాయ ఆరోగ్య సాంఘిక సంక్షేమ ఆర్థిక రక్షణ విదేశ వ్యవహారాది సర్వవిధ శాఖాసు తత్తదుద్యోగినాం కర్షక కార్మిక పారిశ్రామిక